హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గాంధీనగర్ కమర్షియల్ ఏరియాలో మనకి 113 గజాల ఓల్డ్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇటు మనకి ఐలాపురానికి, లేపాక్షికి, అదేవిధంగా తాలూకా ఆఫీస్కి, రిజిస్టర్ ఆఫీస్కి, అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే గాంధీనగర్ కమర్షియల్ ఏరియాలో అయితే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ గజం వాల్యూ అనేది సుమారుగా మనకి 2 లక్షల నుంచి 2.5 లక్షల దాకా ఉందన్నమాట. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఓల్డ్ బిల్డింగ్ అనమాట అండి. ఇది మొత్తంగా 113 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట. ఇది మనకి సౌత్ ఫేసింగ్లో వచ్చే ప్రాపర్టీ అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి ఇది గజం కేవలం 1,25,600 చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 50% తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మీకు తెలియజేస్తామండి. సో ఇప్పుడు మనకి ఇది 1,42,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 1,50,00,000 అవ్వచ్చు, 1,52,00,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. సో మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి, అలానే కాళేశ్వరం మార్కెట్కి, ఇటు విజయవాడ బందర్ రోడ్కి, ఏలూరు రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ లోన్ సౌకర్యంతో సేల్కి అనేది వచ్చిందండి. సో విజయవాడ సిటీలో ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కావాలని చూస్తున్నారో వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి. అస్సలు మిస్ చేసుకోమాకండి. మళ్ళీ ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి రావన్నమాట. సో అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.